Hi, this is Priya. Welcome to Jabardast TV, Khammam TV. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం ద్వారా యావత్ జీవకోటికి శాంతి, ఆనందం, సౌభ్రాతృత్వం, సుఖజీవనం, ఆరోగ్యం కలుగుతుంది అని శివానందగురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపిచంద్ అన్నారు. సప్తధాములో శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వ్రతానికి అన్ని ఏర్పాట్లు ఉచితంగా చేసి పూజా ద్రవ్యాలు, నైవేద్యాలు, పూలు, పండ్లు అందరితో కలిపి సమాజ హితం కోరుతూ దేశం అభ్యున్నత పదంలో వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ దేవదేవుని కొల్చామని, దానికి పూజా గురువులు ఆశీస్సులు కూడా ఉన్నాయన్నారు. ట్రస్టీ బండారు సాయినారాయణ మాట్లాడుతూ వ్రతానికి 1000 మంది భక్తుల జంటలతో పాటు 1000 మంది సాధారణ భక్తులు దేశంలో అన్ని ప్రాంతాల నుండి విచ్చేశారని, అందరికీ సత్యనారాయణ స్వామి ప్రసాదం, విభూది, భోజన, వసతి సదుపాయాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ సోమ, రామయ్య, మాదారం సదాశివుడు, పబ్బా విశ్వేశ్వర్, వెంకటరమణ, ఉమాశంకర్, రేపల రామచందర్, రామిరెడ్డి, విజయకుమార్, లయక్ హయద్, గంగే సారయ్య, బతుకమ్మ, విజయలక్ష్మి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మూర్తి గారు ప్రతిష్ఠించినటువంటి దీన్ని సప్త దేవతలు శివుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి గుడి ఎక్కడ లేదు, ప్రపంచంలో లేదు. ఇక్కడ గురువు గారు మాకు ప్రతిష్ఠించినటువంటి సప్తధామం. ఇది బ్రహ్మసూత్రం అండి. ఇక్కడ అన్ని రకాల దేవతలు ప్రతిష్ఠించబడిన బ్రహ్మంగారు, సరస్వతి, గణేష్, దుర్గామాత, సప్త ఋషులు సప్త దేవతలు స్తుతించే విధంగా ఉన్నటువంటి దేవాలయం ప్రపంచంలో ఎక్కడ లేదు. గురువు గారు మనకు స్వయంగా ప్రతిష్ఠించినది సప్తధామం. బంధుమిత్రులు అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. సద్గురు శివానందమూర్తి గారి సప్తధామంలో రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా చాలా భారీగా జరిగినాయి. దాదాపు 2000 మంది భక్తులు వచ్చిండ్రు. దాదాపు 200 కుటుంబాలు కూర్చున్నాయి. అందరికీ భోజన సదుపాయాలు సక్రమంగా సప్తదానంలో ఎవరికి లేదనకుండా అందరికీ అందే విధంగా శ్రీ గోపీచంద్ గారు, సాయి నారాయణ గారు, భక్త బృందం అంతా కలిసి చాలా దివ్యంగా జరగబడినది. శుభాకాంక్షలు బంధుమిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, గురువు గారి భక్తులకు అందరికీ నా హృదయపూర్వక కార్తీక మాస శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గంగే సూరయ్య, బతుకమ్మ, గంగే సుధానగర్, హనంకొండ.
మేము చూసుకోవాలి. చాలా కష్టపడుతున్నారు. ఆగాడి అదేవిధంగా ఎట్లా ఉంది గురువుగారు ఎట్లా ఉన్నారు అదేవిధంగా మహాభారతం ఏ లోటు లేకుండా ఏమనుకున్నా పురాణాలు చెప్తున్నాయి. దాని భూలోకాన్ని అన్ని ప్రజల కష్టాలను తీసుకొని కృష్ణమూర్తి ఇచ్చాయి. ఒకరికి చెప్పాలంటే వాడిని మొత్తం వాళ్ళకి ఉన్న కష్టాలని ఏంటంటే ఏమి చేయాలి అని నారదుని అడిగితే కృష్ణుడు చెప్పిన వ్రతం ఏంటంటే సత్యనారాయణ వ్రతం. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఇహము ఫలము ముక్తికి కూడా అది హేతు అవుతుందని కృష్ణమూర్తి గారు చెప్పారు నారదమునికి. కాబట్టి ఆ సత్యనారాయణ స్వామి ఇంట్లో చేసుకుంటే ఒక వ్రతం చేసుకుంటే ఒక వ్రతమే ఫలితం కలుగుతుంది. పుణ్యక్షేత్రాల్లో చేసుకుంటే 10 రెట్ల ఫలితం కలుగుతుంది. కానీ గురుస్థానంలో చేసుకుంటే 1000 రెట్ల ఫలితం కలుగుతుంది. కాబట్టి ఎందుకు గురుస్థానంలో 1000 రెట్ల ఫలితం ఉంటుంది అంటే భగవంతుడికి భక్తుడికి మధ్యలో గురువు ఉంటారని చెప్పారు. ఏ కార్యక్రమం చేసినా కూడా భగవంతుడికి రీచ్ కావాలనుకుంటే గురువు ఉంటేనే తొందరగా రీచ్ అవుతుంది. భగవంతుడి గురువు కావాలి. కాబట్టి శివుడే గురువు రూపంలో సాక్షాత్ శివుడే శివంలో అవతరించి ఈ భూమి మీద ఈ క్షేత్రంలో నడియాడిన ప్లేస్ నుంచి జరుగుతుంది. ఎన్నో హోమాలు చేశారు, గురువు గారు చేశారు ఉంది. కాబట్టి ఇక్కడ చేసుకుంటే 1000 రెట్ల ఫలితం వస్తుంది. ఇక్కడ 1000 రెట్ల ఫలితం వస్తుందని చెప్పడం కారణం అదే. ఈ రోజు 400 మంది జంటలతో చేశారు. 400 జంటలు కాదు, ఇంకొక 400 చూడొచ్చారు. వచ్చినట్టు చూసినా విన్నా చేసిన ఫలితం కాబట్టి నేర్చుకున్నది అంటే ఇప్పుడు చెప్పినట్టే ఒక్కరి కష్టాలు తొలగిపోవాలి. దాంతో ఈ 400 మంది కర్మ ఫలితాన్ని భారతదేశ అర్జున స్వామి ఆత్మకృతుడు కర్మ త్యాగం చేయమలేదు, కర్మకాన్ని త్యాగం చేయమని ఇది గురువారు మాకు బోధ చేశారు. సుఖంగా ఉండాలని కోరుకున్నాము. ప్రతి ఒక్క మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము. సాయినారాయణ ట్రస్టీ శివానంద గురు కల్చర్ స్టోరీ గారు.